Hypoplastic nasal bone. Have you seen this in your report anytime? So touch here. ఇక్కడ గట్టిగా తగులుతుంది కదా, అదే నేజల్ బోన్. అది బోత్ ద సైడ్స్ ఉండాలి. రైట్ ఆర్ లెఫ్ట్ ఏదైనా ఒక సైడ్ లేకపోయినా లేదా బోత్ ద సైడ్స్ లేకపోయినా దాన్ని మనం అబ్సెంట్ నేజల్ బోన్ అంటాం. సమ్ టైమ్స్ బోన్ ఉంటుంది కానీ అది ఉండాల్సినంత బ్రైట్గా కనిపించకపోవచ్చు స్కాన్లో, లేదా ఉండాల్సినంత లాంగ్గా కూడా ఉండకపోవచ్చు. దెన్ వీ కాల్ ఇట్ as hypoplastic nasal bone. సో దిస్ హైపోప్లాస్టిక్ ఆర్ అబ్సెంట్ నేజల్ బోన్ అనే రిపోర్ట్ చూడగానే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. 100 మంది నార్మల్ బేబీస్ పుడుతుంటే అందులో 5 మెంబర్స్ ఈ హైపోప్లాస్టిక్ నేజల్ బోన్తో పుడతారు. అదేవిధంగా 100 మంది క్రోమోజోమలీ అబ్నార్మల్ బేబీస్ అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్ పుడుతుంటే అందులో 65 మెంబర్స్ ఈ హైపోప్లాస్టిక్ నేజల్ బోన్తో ఉంటారు. సో దిస్ హైపోప్లాస్టిక్ నేజల్ బోన్ ఇస్ అ సాఫ్ట్ మార్కర్ బట్ నాట్ అన్ అబ్నార్మాలిటీ. అంటే ఒక సటిల్ క్లూ దట్ ఈ బేబీకి లోపల ఏమన్నా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉండొచ్చేమో, ఫర్దర్గా టెస్ట్ చేయించుకోండి అని మనకి బేబీ క్లూ ఇస్తుంది. సో వెన్ యూ సీ దిస్ రిపోర్ట్ పానిక్ అవ్వకండి. ఈ నేజల్ బోన్ అబ్సెంట్ ఉండడం మూలానో హైపోప్లాస్టిక్ ఉండడం మూలానో బేబీ అపియరెన్స్, ఫేషియల్ ఫీచర్స్ చూడడానికి కానివ్వండి, బ్రీదింగ్లో కానివ్వండి, స్మెల్ ఫంక్షన్కి కానివ్వండి ఎటువంటి లోపం ఉండదు. బట్ టెస్ట్ దిస్ బేబీ ఫర్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అది ఎలా అంటారా, బేబీ చుట్టూ వాటర్ ఉంటుంది కదా, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్, దాన్ని తీసి టెస్ట్ చేయించండి. ఇఫ్ ఎట్ ఆల్ ద టెస్ట్ ప్రూవ్స్ టు బి నార్మల్, దెన్ ఇంకా మీరు ఆలోచించకుండా హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ యూ క్యాన్ forget about this hypoplastic nasal bone finding.